దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది కష్టాల్లో, వేదనలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారు. అయినప్పటికీ మనల్ని విడివని దేవుడు, ఎడబాయని దేవుడు, మనతో ఉండి నడిపిస్తున్న దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచాడంటే అది ఆయన మహాకృప, ఉచితమైన కృప. ఈరోజు ఇంట్లో కూర్చుని నీవు టీవీ చూస్తున్నావంటే ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన కనికరం మనపై ఉండేప్పటికే ఇదిగో రోగాలు ఉన్నాయి. రోగాలు లేవని కాదండి, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి, అనారోగ్యత ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉన్నది. అయినప్పటికీ దేవుడు ఇంట్లో ఉంచాడు, బ్రతకనిచ్చాడు. అందుకే దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభువా, ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమలలో అనేక మంది ఉన్నామయ్యా. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడవు, నువ్వు కనికరించే దేవుడవు, కరుణ వాత్సల్యత గల దేవుడవు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి ఇదిగో ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ నేనున్నాను, భయపడకు, దిగులు పడకని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో మేము జీవిస్తున్నప్పుడు పాపం మమ్మల్ని ఏలనీయకుండా ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకుమని ప్రార్థిస్తున్నాం నాయన. మా వేదన, బాధ, దుఃఖం అన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం బాబు. నువ్వు తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు అని విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుతం జరిగించండి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా. వారి కోరికలు తీర్చండి, వారి అక్కర్లన్నీ తీర్చండి. వారి హృదయ వేదన ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బాబు. బిడ్డల్ని పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, భార్యని పోగొట్టుకొని ప్రభా హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్న వారందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లన్నీ తీర్చండి అయ్యా. అయ్యా నాయన మీకు వందనాలు ప్రభా. ఈ కొద్ది నిమిషములు మాతో ఉండండి ప్రభా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సిలువ చాటుకు మరుగుపరిచి ప్రభా ఇగో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని ప్రభా నాయన నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకొనమని, అద్భుతాలు జరిగించే దేవుడు అని విశ్వసించినట్లు ప్రభా నమ్ముటకు నీకు సహాయం దయచేయమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని మేరీ యొక్క సాక్ష్యం మీరు వింటారు. ఎందుకంటే ఆమె జీవితం పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. మరి కష్టంలో ఉన్న ఆమెను దేవుడు బ్రతికించి, భర్త చనిపోయినా కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఆమె పట్ల జరిగించాడు. అనేక మంది వేదనతో, దుఃఖంతో ఉన్నారు. వారికి ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈ లోకాన్ని వెతుకుతున్నావా? ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. నేనున్నాను, నేను లేచానని చెప్పమ్మా అన్నారు. చెప్పండి ఎవరితో చెప్పిండ్రో. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావని యేసయ్య పలకరించాడు. ఎవరిని చెప్పండి? మగ్దలేని మరియను. ఆమెను 7 దెయ్యాలు పట్టిన ఆమెను దేవుడు దెయ్యాల నుంచి విడుదల కలుగచేశాడు. విడుదల కలుగచేసినప్పటి నుంచి దేవుని వెంబడిస్తుంది. ఎక్కడ దాకానంటే సిలువ వేసి సమాధిలో పెట్టి మళ్ళీ తిరిగి లేచేదాకా దేవునితోనే ఉన్నది. శిష్యులు అందరూ పారిపోయారు అందరూ. కానీ మగ్దలేని మరియా, నా ప్రభు నా కష్టాలు, నాలో ఉన్న దెయ్యాలంటే ఏంటండి? ఎన్నో దెయ్యాలంటే ఏదో ఇట్లా వచ్చి కాదు. దెయ్యం అంటే అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇవన్నీ దెయ్యాల కిందనే. కొట్లాడడము, మనుషులను ఒకళ్ళొకళ్ళ నిందించుకోవడం, ఇవన్నీ దెయ్యాల లక్షణాలే. మంచి లక్షణాలు కావు అవన్నీ, దెయ్యాల లక్షణాలు. అలాంటి లక్షణాల నుండి 7 దెయ్యాలని వదిలించిన దేవుడు గొప్ప దేవుడని ఆమె మగ్దలేని మరియా దేవుణ్ణి వెంబడించింది. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావు నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం. ఆయన్ని మోసుకొని పోతుందంట.
ఆయన ఎత్తుకుపోయాడేమో చెప్పండి. ఎందుకంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఈ లోకం కావాలని ఏడుస్తలేదు, నా ప్రభు నాకు కావాలని ఏడుస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని సమస్తం ఉన్నాయి. బుద్ధి, విజ్ఞానం, సర్వసంపదలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కావాలని, ఆయన ఉంటే ఈ లోకంలో జయించేస్తాం, సాతాన్ని కూడా ఓడించేస్తామని ఆమె ధైర్యంతో సమాధి దగ్గరికి పరిగెత్తింది. అందరూ వెళ్ళారు కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఆ సమాధి దగ్గర అలాగే కూర్చుని ఆయనను వెతుకుతుంది. ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా అని ఆయన వెతుకుతున్నది. వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకే బైబిల్ వాక్యం ద్వారా మనం చదువుకుంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని మనము విచారణ చేస్తే తప్పకుండా ఆయన కనిపిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు నీకు ప్రత్యక్షం కాడా, నాకు ప్రత్యక్షం కాడా? తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఈ లోకంలో పుట్టినప్పుడు పుట్టగానే చిన్నవాడు కూడా భూమి మీదకి రాగానే కెవ్వుని కేకలేస్తారు, ఏడవాలని వాడిని కొడతారు, కొట్టి ఏడిపిస్తారు బాగవుతాడని. ఏడిపే మనం భూమి మీద అడుగుపెట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పెద్దగా మళ్ళీ సమాధిలోకి వెళ్ళేదాకా కూడా ఏడిపే 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 ఏడిపే. కానీ ఆ ఏడుపు నుంచి విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన అంత మంచి దేవుడు. అందుకే పాడతాం, ఎంత మంచి దేవుడు యేసయ్య, నా చింతలన్నీ తీరేనయ్యా నీలోనే. నిజంగా చింతలన్నీ తీరాలంటే ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆయనను వెతకాలని ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎవరమైతే ఆయనను ప్రేమిస్తామో ఆయన అంటే మనల్ని ప్రేమిస్తాడట. నిజంగా ప్రేమించే దేవుడండి. నిజంగా నా జీవితం పట్ల అయితే ఎంతో ప్రేమ ఆయనకు. ఎందుకంటే నేను ఏడిస్తే ఆయన నన్ను ఓదారుస్తాడు, నేను దుఃఖపడుతున్నప్పుడు ఆయన నన్ను ఓదారుస్తాడు, నేను వేదనలో ఉన్నప్పుడు ఆయన ఓదారుస్తాడు. మేము 10 సంవత్సరాలు ఎంతో దుఃఖంతో తెల్లవారుజాముని లేచి కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు మా అవమానాన్ని ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు మనకి ప్రత్యక్షం కాడా? నేను లేచానని చెప్పమన్నాడు. ఎందుకో తెలుసా? అమ్మా నేను లేచాను, నేను పునరుత్థానుడైనాను. ఎందుకో తెలుసా? మీ కష్టాలన్నీ తీర్చడానికే నేను లేచాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఏ కష్టంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరమందు చూస్తున్న దేవునికి తెలుసు. ఆయన గొప్ప దేవుడు. ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికిన వారికి నేను కనపడతాను అన్నాడు. జాగ్రత్తగా వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు? ఈ లోకంలో అన్నీ వెతుకుతాం, ప్రతీది వెతుకుతూ ఉంటాం, కానీ ఆయనను వెతకమంటే ఆలయంలో కూర్చుంటాం, కానీ సెల్ ఫోన్లతో ఆడుకుంటూ ఉంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాం, పక్కోళ్ళతో మాట్లాడుతుంటాం. ఆయనను వచ్చి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగుండాలి? ఆయన నన్ను చూస్తున్నాడని నువ్వు భయపడినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనను వెతకమంటున్నాడు. వెతుకుతున్నామా నా ప్రియబిడ్డ? ఆయన ఉన్నాడు, తప్పకుండా నాకు అద్భుతాలు జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? అందుకే అంటున్నాడు, పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. 14వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. మనుషులందరినీ పరిశీలన చేస్తున్నాడట. వెతుకువారు ఎవరన్నా ఉన్నారేమో, నేను మేలు చేస్తాను, నన్ను కనుక్కుంటారేమో, వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారా, వాళ్ళు నేను బాగా చేస్తాను, వాళ్ళ బిడ్డలు మాట వినటం లేదా, వాళ్ళు నన్ను వెతుకుతుంది కదా, ఆమె కన్నీటి ప్రార్థన చేస్తుంది కదా, నన్ను వెతికి అయ్యా, నా బిడ్డలకు చూడండి అయ్యా, నా భర్తను చూడండి అయ్యా, నా బిడ్డలకు వివాహం జరిగించండి అయ్యా, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, నా బిడ్డకు మంచి చేయండి అయ్యా అని ఆమె ఎప్పుడైతే ఆయనను వెతికినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. అట్లా వెతుకుతున్నావా నా ప్రియబిడ్డ? వెతికినప్పుడు తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన అందుకే అన్నాడు, కన్నీటితో వెతకాలి, ఉపవాసంతో వెతకాలి, ప్రార్థనలో వెతకాలి,
పాటల ద్వారా పాటలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పౌలు శీలలు మరి చెరసాలలో ఉండి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్భుతం జరగలేదా? పాటల్లో శక్తి ఉంది. పాటలు పాడుతుండగా ఎరుకో గోడలు కూలిపోలేవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. నిజంగా నువ్వు ఉన్నావయ్యా, నా పట్ల అద్భుత కార్యం నువ్వు జరిగిస్తావని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకన్నాడు విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలో, వెతుకువారి ఎల్లా ఆయన దయచూపువాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమందు సంతోషం కలుగుతుందట ఆయనను వెతికితే. ఆయన దయచూపేవాడమ్మా. ఇలా ఒక మనుషులు ఎవరు దయచూపరు. దయగల మాటలు మాట్లాడతారు కానీ వట్టిదే వాళ్ళు దయగల మాట. కానీ యెహోవా దయగలవాడు, ఆయన దయగలవాడు. ఇంకా అన్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొన్ను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయం కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వసించాలి. విశ్వసించువాడే అన్నాడు నిత్య జీవం కలవాడు. ఈ లోకమే ఇది శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో కొద్ది రోజులే మనం బ్రతుకుంటాం. ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోతామో మనకి తెలియదు. కానీ బ్రతుకున్నప్పుడే ఆయనను కనుగొనాలి, బ్రతుకున్నప్పుడే ఆయనను వెతకాలి, బ్రతుకున్నప్పుడే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మనం బ్రతుకున్నప్పుడే ఆయన కొరకు మనం జీవించాలి. జీవించినప్పుడే ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన కనికరిస్తాడు మనల్ని. అదే రీతిగా జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మహాదినము సమీపమాయను, అతి శీఘ్రంగా వచ్చును, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేదురు. 18వ వచనంలో, యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారములు వారిని తప్పింపలేవు, రోషాగ్ని చేత భూమి అంతా దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ఆ ఉగ్రత దినాన్ని తప్పించబడాలంటే ఆయనని వెతకాలి, ఆయనని ప్రేమించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం ఇస్తావో, ఆయన కొరకు నువ్వు జీవిస్తావో, కష్టాలు ఉన్నాయండి, దేవుని నమ్ముకుంటే అన్ని కష్టాలండి, అన్ని బాధలేనండి అనుకుంటున్నావా? కష్టాల చాటునైనా మేలు దాచించున్నాడు. ఈ లోకము శాశ్వతమైంది కాదు, పరలోకమే మన శాశ్వతము. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో అప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నర్లారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చుదురు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. వెతుకుతున్నాము అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు, మోసము, అక్రమము, అన్యాయము, భయంకరమైన పాపము ఎన్ని జరుగుతున్నాయి లోకంలో. అందుకని ఇంకెంతకాలం చేస్తారు? ప్రభు సమీపంగా ఉన్నాడు కదా, ఆయన రాబోతున్నాడు కదా. భయం ఉన్నదా? ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో, ఎప్పుడు యాక్సిడెంట్లో మరణిస్తామో, ఏమి జరుగుతుందో మనకు తెలియదు కదా. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వెంట వారైనా మన జీవితం కొరకే ఇంత ప్రయాస పడుతుంటే పరలోకానికి వెళ్ళాలని లేదా? అక్కడ పరలోకపు విందులో మనం ఉండాలని లేదా? నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయనను ప్రేమించుదాం, ఆయనను వెతుకుదాం, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన వెతుకుదాం. అందుకన్నాడు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం, విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే కూడిరండి, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా యెహోవాను వెతుకుడి. విధి నిర్ణయం కాకమునిపే వస్తుంది తప్పకుండా. ఆయన రాకడ సమీపం ఉంది. ఆ ఉగ్రత దినాన్ని నువ్వు నేను దాచబడాలి. అందుకే అన్నాడు, మీరు వెతికి వినయం గలవారులై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. హల్లెలూయా. మనం ఉగ్రత దినాన్ని దాచబడాలి. ఎందుకంటే అగ్నిగుండానికి మనం పాల్పంచులో కావద్దు. మన జీవం ఆయనతో ఉన్నది, ఆయన మనకు జీవింప చేస్తాడు మన దేవుడు. అందుకే అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపముల నుండి చనిపోవద్దురు అంటున్నాడు. మనం పాపం నుండి ఎందుకు చనిపోవాలి? పరలోకం ఉన్నది కదా,
పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్తాను అంటున్నాడు కదా. అక్కడికి వెళ్తే అక్కడ ఆకలి ఉండదు, కష్టాలు ఉండవు, బాధలు ఉండదు, ఇబ్బందులు ఉండవు, ఇరుకులు ఉండవు, ఒకరినొకరు అనరు మనకి. ఎంత భాగ్యం అది. ఆ పరలోక పట్టణానికి నిన్ను తీసుకెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నన్ను తీసుకెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దీనులను, సాత్వికం గలవారిని ఆయన తీసుకెళ్తున్నాడు. న్యాయ విధులను అనుసరించి వారినే ఆయన పరలోకానికి తీసుకెళ్తున్నాడు అన్నాడు. అందుకే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. మనం పైన వాటిని వెతుకుదాం, ఈ లోకాన్ని వెతకొద్దు. ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. కానీ మనం పరలోకానికి ఎత్తిన పరలోకంలో ప్రభు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయన మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అన్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మిని వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. చూసారా, మనకు తెలుసు అది ఏశావు యాకోబుది. తర్వాత కన్నీళ్ళు విడిచిన తర్వాత ఏమైనా ప్రయోజనం ఉందా? మనం ఈ లోకంలో అంతా అనుభవించే సంతోషంకి వెళ్ళిపోతాను. ఒకటి ఉన్నది పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవము, ఒకటి మరణం. జీవములోనికి వెళ్ళాలనుకుంటే పరలోక పట్టణానికి వెళ్తాం మనం. నరకాగ్ని పాలు కాకుండా ఉండాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. నా ప్రియ బిడ్డ, వాక్యం ఏంటంటే నా ప్రియ బిడ్డ. అందుకే అంటున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తున్నాడు. ఆయనతో పాటు మనం కూడా ఎత్తపడాలంటే పైన ఉన్న వాటిని. భూమి మీద మనసు పడుతున్నావేమో, ఇది నాదనుకుంటున్నావా? ఈ లోకమంతా నాదనుకుంటున్నావా? నాది సంపాదన బిడ్డలు, ఇది అది అనుకుంటున్నావా? ఇవన్నీ మనతో రావు. పైన వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. పరలోకమందు ఆయన ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు. అందుకని పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా నుండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిజమే, గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. వ్యభిచారం చేపిస్తున్నాడు, పాపం చేపిస్తున్నాడు, మోసం చేపిస్తున్నాడు, తాగిపిస్తున్నాడు. ప్రతిదీ ప్రేమ అని ఆడలు మగవాళ్ళు ఒకరినొకరు చంపుతుండే, యాసిడ్లు వేసేసుకోవడం, భయంకరమైన నరికేయడం, చంపేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటన్నిటి నుంచి విడిపించాలి అపవాదినంటే మనం దేవుని వెతికినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచబడు. ఈ స్థలము చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన చూస్తాడు, స్వస్థపరచబడతాం మనం. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యాలు దేవుడు మనకిస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనము, తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. వెతికినప్పుడు ప్రత్యక్షమవుతాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు, నేను యెహోవా యొద్ద వరం అడుగుతున్నాను. 3 వరాలు ఆయన అడుగుతున్నాడు, ఇంక నాకేమొద్దు, ఇవి ఉంటే నాకు చాలు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనములు అన్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. వరం అడిగాడంట, దాన్ని వెతుకుచున్నాడంట. ఆ మొదటిది ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఆయన ప్రసన్నత చూస్తున్నావా? ఆయనను వెతకాలి. ఆయన ప్రసన్నతను చూచినప్పుడే ఒక్క వరం అడిగిందంట,
ఏం వరం అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయానికి వెళ్తున్నావు, ధ్యానిస్తున్నావు అన్న ప్రియబిడ్డ. అయ్యా నన్ను కాపాడవయ్యా, నా బిడ్డల్ని కాపాడవయ్యా, నా కుటుంబాన్ని కాపాడవయ్యా, నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తావయ్యా, నాకు బిడ్డల్ని ఇస్తావయ్యా, నాకు పైన నీ కనికరం చూపుతావయ్యా, నన్ను స్వస్థపరుస్తావయ్యా, నన్ను బాగు చేస్తావయ్యా అని ఆయన ఆలయంలో ఉండి నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా. నా కొరకు నా పాపాలన్నీ నీ వీపు పైన మోసి నువ్వు నన్ను రక్షించిన గొప్ప దేవుడు అయ్యా. నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరచు. నీ బిడ్డగా ఉండడానికి నన్ను కనికరించి ప్రభు అని ప్రార్థన చేసావా బిడ్డ? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఒక్క వరం అడుగుతున్నానయ్యా, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుకోవడానికి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని ఆయన అడిగాడు. నువ్వు అడుగుతున్నావు, ఇది నన్ను అడుగు అయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలయ్యా, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ఆయన ప్రార్థన చేశాడు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా అన్నాడు. ఆశీర్వదించండి, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామన్నాడు. నువ్వు ఆ రీతిగా అంటున్నావు. ఆయనను వెతికావా? దావీదు భక్తుడు వెతికాడు, ఆయనను వెతుకుతూనే ఉన్నాడు. ఆయన ఎందుకు తప్పకుండా దేవుడు నా పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ప్రత్యక్షత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా అనే కోరిక ఆయనతో మనకుందా? ఈరోజు నీకు ఆ కోరిక లేకపోతే ప్రభు దగ్గర అడుగు, తప్పకుండా ఇస్తాడు. దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతి చేస్తారంట, భోజనం చేస్తానంటున్నాడు. ఇంకేమన్నాడంటే కీర్తనల 34వ అధ్యాయము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నువ్వు ఎవరికైనా కీడు చేయాలనుకుంటున్నావా? ఈ దినాన్ని కీడు చేయను ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు అన్నీ చూసుకునే దేవుడు, నాకు మేలు చేయండి అయ్యా. కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు, దాన్ని వెతికి వెంటాడమంటున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును గాక. హల్లెలూయా. వెతుకుతున్నాడట ఉదయ కాలమునే, వేకువనే. నువ్వు వేకువనే లేచి ప్రార్థన చేస్తున్నావు నా ప్రియబిడ్డ. మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లల కొరకు ఆయన వైపు చేతులు ఎత్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? కుమ్మరిస్తున్నావా? నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఒకవేళ కుమ్మరిస్తే దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ కుమ్మరించకపోతే ఈ దినాన్ని ఏది రీతిగా అయితే దావీదు భక్తుడు కోరుకున్నాడా అదే రీతిగా అయ్యా నీ ప్రసన్నత చూడాలయ్యా, నీ మందిరంలో నేను నివాసం చేయాలయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు ప్రభా, ఇదిగో మేరీ పట్ల అద్భుత కార్యం జరిగించినావు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నన్ను ప్రేమించి వారు నేను ప్రేమిస్తానన్నావు ప్రభా, నన్ను వెతుకు వారు కనుగొంటారన్నావు. ఇదిగో అలనాడు మగ్దలేని మరియా నిన్ను ప్రేమించిందయ్యా. ఓ నీ కొరకు ప్రభా ఆ సమాధి దగ్గరికి ఒక్కతే వెళ్ళిందయ్యా. అయ్యా అని అడిగింది. ఎవరన్నా మీరు ఎత్తుకొని పోయారా? నేను ఆయనను మోసుకొని పోతానన్నది. ప్రభా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి. నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను వెతికేవారుగా, నీలో జీవించేవారుగా, నీ ప్రసన్నత చూచేవారుగా, ఆలయంలో ఉండి ధ్యానించేవారుగా ప్రభా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదనలు తీర్చే దేవుడవు నీవు ఉన్నావు ప్రభా. నువ్వు అద్భుతాలు జరిగించి వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తీసివేసి మీరే మహిమ పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి దేవుడు చేసిన అద్భుతాలు వాక్యము మనం పంచుకున్నాము కదా. ఆయన చేయి విడివడు, కనికరం గల దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే ఆయనను వెతికినప్పుడు
మరి ఇక్కడ నిలబడిన అమ్మ మేరమ్మ, ఆమె భర్త సడన్గా చనిపోయిండు. 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఎంతో వేదన పడ్డది. కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచింది. తప్పకుండా మాకు దేవుడు దారి చూపిస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాతో ఉంటాడని విశ్వాసంలో ఆ బిడ్డ బలపడ్డది. బలపడిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. దేవుడు మరి గుడిలో ఆమె ఎంతో సేవ చేస్తూ ఉన్నది. మరి ఆమెకు కుమార్తె ఉన్నది. ఆమె కుమార్తె పట్ల కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక నర్సింగ్ కోసం ప్రయత్నం చేస్తే అసలు ఎంతో ఇంక అయిపోయింది, ఇంక రావు, సీట్ రాదన్నారు. కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన దేవుడు మనం ఇష్టపడేది మనకిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి ఈ బిడ్డ పట్ల, ఆ బిడ్డకు నర్సింగ్లో సీటు ఉచితంగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఆమె కోరినట్టే ఆమెకు నర్సింగ్లో సీట్ వచ్చింది. అదే రీతిగా ఆమె కొడుకు కూడా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. దేవుడు చేసిన అద్భుతాలు. పాస్ కాగానే ఏం చేయాలంటే నేను అన్నాను, ఎలక్ట్రీషియన్ బాగా పనిచేస్తావు కదా నాన్న, ఎలక్ట్రీషియన్ కోర్స్ తీసుకో ఐటీఐలో అన్నప్పుడు మరి ఎన్నో దిక్కులు తిరిగినాం, దొరుకుతుందని, గవర్నమెంట్లో దాంట్లో దొరుకుతుందని అక్కడిక్కడ తిరిగినాం, కానీ ఎక్కడ దొరకలేదు. కానీ ఆ బిడ్డ కూడా ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. మరి తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ బిడ్డకు సీటు కూడా ఇచ్చిండు. ఇప్పుడు 1 year కూడా అయిపోతుంది. ఆ బిడ్డ దేవుడు మరి చాలా భక్తిగా ఉంటారు బిడ్డలు. మరి అదే రీతిగా అమ్మకు కూడా మొన్న పోయిన నెలలో చాలా సీరియస్ అయిపోయింది. ఏమైపోయిందంటే నొప్పి 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 అని ఇంట్లో పొర్లుతూ ఉన్నది. నేను వచ్చి చూసాడు కల్లా భయంకరమైన నొప్పితో ఉన్నది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, స్కానింగ్ అవన్నీ చేసినప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, అది పెద్దది 9 ఉన్నది, 9 mm ఉంది, ఒకటి 7 mm ఉంది అని డాక్టర్ చెప్పారు. అంటే మందులు వాడినని మందులు వాడుకుంటామండి తర్వాత మళ్ళా అన్నప్పుడు మందులు వాడినాం, 15 రోజులు వాడినాము. అయితే కిడ్నీలో నుండి బయటికి ట్యూబ్లకు వచ్చింది. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి దేవుడు కార్యం చేశాడు. మరి హాస్పిటల్లో 1,50,000 అవుతుందని అన్నారు. కానీ మేము అడిగినప్పుడు మరి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు, అయిపోయింది. ఆఖరికి నేను ప్రార్థన చేసుకున్నాం, మేము మా చర్చ్ వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఇట్లా మరి తెల్ల కార్డు ఉంది, దాని మీద మీరు చేస్తారన్నప్పుడు వాళ్ళు సంతోషంతో చేస్తామన్నారు. ఆపరేషన్ కూడా దేవుడు అద్భుతకరంగా చేర్పించి మళ్ళీ తిరిగి అమ్మకు 300 ఇచ్చాడు, 1,20,000 ఖర్చు పెట్టకుండా. మరి అంత గొప్ప దేవుడు ఆ బిడ్డ పైన మేలు చేశాడు. రొట్టెలు చేసుకుని రొట్టెల మీద వచ్చే డబ్బులతో దాచిపెట్టుకొని నా దేవుడు నా పట్ల ఇన్ని అద్భుతాలు జరిగించాడు కాబట్టి నేను దేవునికి ఏమి ఇవ్వాలి, 1,50,000 కట్టమంటే కడుతుంటే కదా, నా బిడ్డకు ఫీజు కట్టమంటే కట్టవలసి వస్తుంది కదా, నా కొడుకు ఫీజు కట్టాలంటే కట్టవలసి వస్తుంది. కానీ దేవుడు నా పట్ల, నా భర్త లేకున్నా దేవుడు నన్ను కాపాడుతున్నాడని విశ్వాసురాలు, విశ్వాసంతో ఉంది. జొన్న రొట్టెలు చేసి అమ్మి బ్రతికే మేరమ్మ, కానీ విశ్వాసంలో చాలా గొప్పది. అందుని బట్టి మరి ఈ కార్యక్రమమును ఆ బిడ్డ స్పాన్సర్ చేసింది. అందుకు దేవుడు ఇంకా బిడ్డని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును కాక. మీ అందరికీ నా ప్రైజ్లా దేవునికి వందనాలు. ముఖ్యంగా నా పట్ల చేసిన దేవుడు గొప్ప కార్యాలు ఏంటంటే, ప్రతి విషయంలో నన్ను ఎంతగా ఆదరించిందంటే, అందరూ నా బంధుమిత్రులందరూ నన్ను వదులుకున్నారు. నేను మాట్లాడితే నన్ను ఏం అడుగుతారో అని నన్ను ఫోన్ కూడా చేసుడు కూడా, వాళ్ళు ఫోన్ కూడా చేయకుండా ఎలా ఉన్నారో కూడా అడగనప్పుడు నా దేవుడు నన్ను ప్రతి విషయంలో ఆదరించి నన్ను ఎంతగా కాపాడిన నా యేసయ్యకు వందనాలు, అమ్మకు అయ్యకు వందనాలు. భయంకరమైన స్థితిలో మేము ఉన్నప్పుడు అన్నవాళ్ళు మమ్మల్ని, మా పిల్లల్ని చేరదీసి మా పిల్లల్ని ఒక దారిలో పెట్టాలి, తండ్రి లేని పిల్లలకు ఎంతగా ఆదరించిండ్రంటే, మా పిల్లలకు ప్రతి విషయంలో అన్నవాళ్ళు ఆదరించారు. అమ్మ అయ్య సొంత పిల్లల కింద ఎక్కువ మా పిల్లలని ఆదరిస్తున్నారు. మా పిల్లలకు ఒక స్థితిలో రావాలని ప్రతి విషయంలో మా పిల్లలకు ఆదరణకర్త ఆదరిస్తున్నందుకు అమ్మకు అయ్యకు వందనాలు. ఎంతగా మా పిల్లలు ఒక దారిలో నడుస్తుంటే కూడా అమ్మ అయ్య అట్లా నడవరాదు, అటు వెళ్ళరాదు, తప్పని మందిరంలో ప్రతి నిమిషము చెప్తారు. ఆ విధంగా మీరు కూడా విశ్వాసం ధర ప్రతి ఒక్కరు దేవుని నిజంగా ఒంటరి బ్రతికున్నప్పుడు ఒంటరి విధవరాల పక్షాన్ని నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నా పక్షం నుండి నన్ను ఇంకగా పోషిస్తున్నాడు. దేవుడు నన్ను భయంకరమైన స్థితిలో కూడా తప్పించి అమ్మ ఎంతగా సొంత పిల్లలకి నన్ను హాస్పిటల్కి వచ్చి డాక్టర్ల ద్వారా మాట్లాడి ఒక కన్న బిడ్డ కింద ఎక్కువ నన్ను చూసుకొని ఎంతగా ఆదరించిన అమ్మకు అయ్యకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా దేవునికి వందనాలు. నా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ఆమె విన్నారు కదా.
ఆయన చెయ్యి విడిచిపెట్టాడా? ఇదే సాక్ష్యం. ఆయన చెయ్యి విడివడు, ఆయన ఎడబాయడు. నమ్మకం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. ఈ సాక్ష్యాన్ని వింటున్న నా ప్రియబిడ్డ, నీ పట్ల కూడా దేవుడు అలాంటి అద్భుత క్రియలు జరిగించాలని, జరిగించే దేవుడు ఉన్నాడని నమ్మకంతో దేవుని ప్రార్థన చేయి. నీ పట్ల దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగించును కాక. ఆమేన్.